ఆయన గౌరీశంకర్ గారు వచ్చే లోపు మీకేమనిపించింది ఈ వార్తల హెడ్డింగ్లు చదివాను కదా, బీజేపీ అధ్యక్షుడు ఆరోపణలు కానీ, కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ? ఇప్పుడు తెలంగాణకు సంబంధించినంత వరకు ఏ నాయకుడు చేసినటువంటి ఆరోపణలైనా విమర్శలైనా అది అసంబద్ధంగా ఉంటున్నాయి. ఇప్పుడు కేసీఆర్ గురించి ఒక ఆరోపణ వచ్చింది అనుకోండి, ఎంక్వైరీ చేస్తున్నారు, వాడు కూడా ఎంక్వైరీ ఫేస్ చేస్తున్నారు. సరే, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు, అది వేరే విషయం. ఎంక్వైరీకి ఫేస్ చేస్తున్నారు. మరి ఓటు నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి గారు ఫేస్ చేయట్లేదు కదా, అది కూడా కోర్టులో ఉన్నట్టుంది కదా, ఫేస్ చేస్తున్నట్లే. కోర్టులో ఉందంటే ఎవరు వేశారు? మీరు వ్యతిరేకిస్తే ఎందుకు కోర్టులో పెండింగ్ ఉంటుంది? దాన్ని మీరు ఎంక్వైరీ చేయండి అని అడగొచ్చు కదా. అందువల్ల ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేయడం తప్ప నా మీద ఎంక్వైరీ మాత్రం చేయకూడదు అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. సరే, దాని తర్వాత వస్తాం. ఈ రకమైన విమర్శలు తెలంగాణలో రాజకీయపరమైన విమర్శలు తప్ప వాస్తవాన్ని బయటికి తీయడం కోసం చేసే ప్రయత్నం మాత్రం కాదు అనేది నాకు అనిపిస్తుందండి. అంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి, మొన్ననే ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో నాయకత్వ పటిమ మీద ఓరియంటేషన్ క్లాస్కి వెళ్ళి వచ్చారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత యథావిధిగా నీ జాతికి నువ్వు జాతిపిత కావచ్చు, నాకు కాదు, సన్నాసి దొంగ, ఎప్పటికీ జాతిపిత కాలేడంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సమర్థవంతంగా కరెక్ట్గానే ఉన్నాయా? ఆయన పదజాలం ఎప్పుడు కూడా సమంజసంగా ఉండదండి. అది చాలా తీవ్రమైన అభ్యంతరకరంగా ఉంటుంది. మరి ముఖ్యమంత్రి హోదాకు వచ్చిన తర్వాత కూడా ఆ హుందాతనం ఎందుకు రాలేదనేది ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎదుటివాడిని చాలా కటువుగా విమర్శించచ్చు. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. గతంలో హైదరాబాద్లో, తెలంగాణలోనే హైదరాబాద్లో చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు రమిజాబి మానభంగం జరిగినప్పుడు శాసన మండలిలో చర్చకు వచ్చింది. ఆ టైంలో ముఖ్యమంత్రి హోదాలో చెన్నారెడ్డి గారు ఆ ఇన్సిడెంట్ ని పూర్తిగా ఖండిస్తూ దాని మీద ఎంక్వైరీ చేస్తాం, శిక్షిస్తాం అట్లా డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా చెబుతుంటే రోసీ గారు ఆ రోజున ఏమన్నారు? ఎంత కటుగా మాట్లాడారు. మీ పార్టీ నాయకుడు అధ్యక్షురాల్ని మానభంగం చేస్తే ఎలాగ మాడతారా అని అడిగారు. సబ్జెక్టు వాదన పటిష్టంగా ఉండాలి తప్ప బూతులు కాదు కదా. ఆ రకంగా మాట్లాడాలి తప్ప అది కూడా కరెక్ట్ కాదని అప్పట్లో అన్నారు. అది కూడా కరెక్ట్ కాదేమోలేండి, మనం అట్లా దాన్ని సమర్థించదాలం. రోసీ గారు అన్నారు లేదు నాకు గుర్తులేదు, కానీ దాన్ని కూడా సమర్థించదాలం. ఆ పాయింట్ చాలా తప్పు, అది కూడా అనుకోండి. అది కరెక్ట్ కాదు. కానీ ఇవాళ వాడుతున్న నాయకులు వాడుతున్న భాషతో పోలిస్తే అది చాలా చిన్నదే. ఓకే, ఎంత అసభ్యంగా మాడుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ భాష ఏంటి? ఇప్పుడు సూటిగా ఆయన కేటీఆర్ గారు ఒక ఆరోపణ చేశారు, అవినీతి జరిగిందని. మరి దానికి సమాధానం చెప్పాలి కదా. అటువంటి వాడికి సమాధానం చెప్పకుండా రేవంత్ రెడ్డి గారి హయాంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఒక ఆరోపణ చేశారు, దానికి సమాధానం చెప్పరు. అందువల్ల విమర్శ సద్విమర్శగా ఉండాలి. రెండోది, ఆయన చేసిన విమర్శ ఎక్కడ కూడా ప్రభుత్వ విధానాలకు సంబంధించి ప్రభుత్వ విధానం మీద మీరు ఇట్లా చెప్తున్నారు అట్లా చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పట్లేదు ముఖ్యమంత్రి గారు. ఎంతసేపు సన్నాసి ఈ మాటలు, దీనివల్ల ప్రజలకి ఏమిటి ఉపయోగం? రైట్ శివశంకర్ గారు చెప్పండి, పవన్కి ఇక్కడేం పని? ఆయన రాజకీయాలు ఆంధ్రలో చేసుకోవాలి. పవన్ చెప్తే ఓటేసేవారు తెలంగాణలో లేరు. నిజంగానే బీజేపీకి మద్దతుగా 6వ తేదీ నుండి మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేస్తారా? ప్రచారం నిర్వహించున్నారని పేపర్లో అయితే వార్త వచ్చింది. మరి అది నిజంగా పవన్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది సార్. ఎందుకంటే ఇక్కడ జరిగే పరిస్థితులు చూసాము. తెలంగాణ గురించి ఆయన ఏం మాట్లాడారో గతంలో చూసాము. వారం రోజులు నేను భోజనం చేయలేదు అంటారు. తర్వాత అదే తెలంగాణ కేసీఆర్ గారిని అద్భుతం అని పొగిడారు. తర్వాత రేవంత్ గారిని అప్పుడు తిట్టారు. మళ్ళా రేవంత్ గారిని మనం వెళ్ళి ఇతనే నాయకుడు అని పొగుడతాడు. అంటే ఆయన స్టాండ్ ఏంటి? కాంగ్రెస్ పట్లనా, కేసీఆర్ పట్లనా, బీజేపీ పట్లనా, చంద్రబాబు పట్లనా, లేదా తనకంటూ ఒక స్టాండ్ ఉందా అనేటువంటిది తను తెలుసుకోవాలి. మొన్న ఏది కూకట్పల్లి సంబంధించిందంతా కూడాను గత కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఆయన హడావిడి చేసేసి మొత్తం పోటీ పెట్టాడు. దాని నుంచి ఎక్కడా కూడాను 3 డిజిట్ కూడా రాలేదు. ఎక్కడ కూడాను 100 ఓట్లు కూడా దాటినటువంటి సందర్భాలు లేవు. మొత్తం అంతా పెట్టి తర్వాత పొత్తుల్లో అక్కడ పెట్టుకొని ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆడాయిడా పెట్టి చేశాడు. ఎక్కడా కూడా ఆయన ఏంటంటే సార్, జస్ట్ తన ఎగ్జిస్టెన్స్ కోసమో లేకపోతే మీడియాలో ప్రచారం కోసమో
లేదా చంద్రబాబు నాయుడు ఏమని చెప్తే గనక అక్కడ ఇక్కడ ఏమన్నా ఉంటే ఆంధ్ర ఓట్లు కొన్ని 100-200 ఓట్లు చీల్చి రేవంత్ రెడ్డికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటిది ఏమైనా ఇక్కడ ఆలోచన చేస్తే ఆ కాల్కులేషన్ ప్రకారం ఏదన్నా చేయాల్సిందే తప్ప తనకంటూ రాజకీయాల్లో ఒక వ్యక్తిత్వం ఉండి తన పార్టీ కోసము తన సిద్ధాంతాల కోసము ఇది మన సిద్ధాంతాలు అనేటువంటి చెప్పేటువంటి ఆలోచన లేవు. బిఎస్పీ అంటాడు, జనసేన అంటాడు, తెలుగుదేశం అంటాడు, కాంగ్రెస్ అంటాడు, బీఆర్ఎస్ అంటాడు, బీజేపీ. ఎక్కడ సార్ ఏ పార్టీకి ఇప్పుడు తరపున వెళ్తున్నాడో ఆయన అనేటువంటిది క్లారిటీ ఉండాలి. సొంతంగా పోటీ పెడుతున్నాడా లేదా ప్రచారం చేసేప్పుడు రేవంత్ రెడ్డిని ఏమన్నా పాలసీ ప్రకారం రేవంత్ రెడ్డిని ఏమన్నా తప్పులు పడతాడా, లేకపోతే కేసీఆర్ ని తప్పులు పడతాడా, లేదా బీజేపీని తప్పులు పడతాడా, ఆయన దేనికి పోటీ చేస్తున్నారు, ఎవరికి మద్దతుగా చేస్తున్నారు అనేటువంటిది కార్యకర్తలు బీజేపీకి మద్దతుగా చేస్తారట. అదే సార్ పేపర్ లో బీజేపీ మద్దతు, కానీ ఎక్కడ ఏం చేస్తారు, ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కు ఉపయోగపడాలని ఉద్దేశం అంటారా మీ అభిప్రాయం? అంతే కదా సార్, రేవంత్ రెడ్డి ఉపయోగపడే విధంగా చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడ చెప్తే ఆ డివిజన్ లో తిరగడమో ఇంకోటి ఉంటుంది. కానీ బీజేపీకి చేసినటువంటిది దాఖలాలు తెలంగాణలో మనం చూసామా సార్? మన జూబ్లీస్ ఉప ఎన్నిక అప్పుడు కూడా తిరగలేదు. వాంటెడ్ గా ఉద్దేశపూర్వకంగా వీళ్ళు మహారాష్ట్రకి, బీహార్ కి చంద్రబాబు నాయుడు, లోకేష్, ఈయన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా వెళ్ళి తిరిగారు కదా. మరి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అక్కడ వీళ్ళు ప్రచారం చేస్తే బీజేపీ మద్దతుగా బీజేపీకి ఓట్లు పెరిగితే రేవంత్ రెడ్డి అభ్యర్థి ఓడిపోతాడని చెప్పి వీళ్ళు ప్రచారానికి కూడా వెళ్ళలేదు. ఇది జగమెరిగిన సత్యం. ఇది తెలంగాణ వాదులకే కాదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా జగమెరిగిన సత్యము. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చేస్తారంటే, చంద్రబాబు నాయుడు ఏమో పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా ఇబ్బంది జరగకూడదని ఆయన ఆలోచన చేస్తే, చంద్రబాబు నాయుడు గారు రేవంత్కి ఏ విధంగా ఇబ్బంది జరగదు ఆయన ఆలోచన చేస్తాడు. ఇండైరెక్ట్ గా చంద్రబాబు ఆలోచన ప్రకారం ఈరోజు డివిజన్లు కూడా మనం గమనిస్తే కనుక ఎక్కడైతే బీజేపీకి ఓట్లు ఎక్కువ వస్తాయో అక్కడ తిరిగితే ఇండైరెక్ట్ గా రేవంత్ ఉపయోగపడాలనేటువంటి ప్రణాళిక చేసింటారు తప్ప వీళ్ళకి చిత్తశుద్ధిగా బీజేపీకి చేసింటారు అనేటువంటిది మనమైతే నమ్మం సార్. మీదైతే ఎగ్జామ్షన్ మీద మీకున్న అభిప్రాయం జరిగేటువంటి అంతే ఇక్కడ సినారియోస్ బట్టి ఎలా జరుగుతున్నాయి, వాళ్ళ యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ సత్సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దాన్ని బట్టి మన ఆలోచన ప్రకారం ప్రజల అభిప్రాయాలు మనం చెప్తున్నాం. వాళ్ళ పార్టీ అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు. ఇది కాంగ్రెస్ ఆయన జడ్స్ మహేష్ కుమార్ గౌడ్ అయితే పవన్కి ఇక్కడేం పని అంటూ ఆయన గట్టిగానే మాట్లాడాడు. సరే చూద్దాం ఏం జరుగుతుందో. రవీంద్ర గారు నల్గొండ నుంచి. రవీంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం సార్. మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైపోయినట్లుంది తెలంగాణలో. అవును సార్, మన రేవంత్ సార్ అమెరికా స్టాన్ఫోర్డ్కి వెళ్ళి 21st సెంచరీ లీడర్షిప్ గురించి క్లాస్ తీసుకునేది అప్పటి నుంచి కొంచెం మార్పుదాం అనుకున్నాను సార్. ఆయన మాటలు ఏం మారట్లేదు. ఏమంటారు, జాగ్రత్తగా మాట్లాడండి, అభ్యంతరకర పదాలు. అభ్యంతరకరం కాదు సార్. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్ళారు కదా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి హార్వర్డ్ కదా, అమెరికాలో యూనివర్సిటీకి వెళ్ళి 21st సెంచరీ లీడర్షిప్ గురించి క్లాసెస్ తీసుకొని వచ్చింది సార్ 5 రోజులు. అయినా కొద్దిగా మాట్లాడేమో, కొద్దిగా జనాలకు ఏమేస్తామో వాటి గురించి మాట్లాడుతున్నాం అనుకున్నాం. కానీ నేను అతను మాట్లాడేది చాలా అపేక్షణీయం సార్. అది కరెక్ట్ కాదు. లేదు సార్, చాలా తప్పనిసరి. తెలంగాణ ఉద్యమంలో లేదు అసలుకి. తెలంగాణ ఉద్యమం చేసిన దాని గురించి ఆయన మాట్లాడలేదు సార్. అసలు జాతి అంటే ఒక కులం కాదు కదా సార్. ఇంకోటి జాతి అనేది ఒక కులం కాదు. జాతి అంటే తెలుగు జాతి అంటాం, భారత జాతి అంటాం. అసలు ఆయనకి ఏం అవగాహన లేదు. ఇంకోటి ఆయన చాలా ఇంకొక పాయింట్ సార్, కాంగ్రెస్ పార్టీకి చాలా అన్యాయం చేస్తుంది సార్ అతను. అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకసారి దాని గురించి ఆలోచించారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నాయండి కూటమి ప్రభుత్వాన్ని మొత్తం అనేది. ఫ్యూచర్ లో కూడా కాంగ్రెస్ కి సెంట్రల్ లో టీఆర్ఎస్ తో కూడా వస్తూ ఉండొచ్చు. ఇలా మాట్లాడితే టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ కూడా చేయరు వాళ్ళు. అది ఎట్లా చెప్తాంలే కానీ మీ అభిప్రాయం కావచ్చు కానీ